హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించి ఇన్స్టెంట్ గా ఎనర్జీనిచ్చే ఒక అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందామండి. ఇంతకు ముందు కూడా నేను శీఘ్రస్ఖలనం సంబంధించి చాలా రకాల వీడియోస్ తీయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ఇన్స్టెంట్ వీడియో, అంటే ఇన్స్టెంట్ గా రిజల్ట్ ఇచ్చేటటువంటి వీడియో అన్నట్టు. సో ఏంటి ఆ వీడియో, దాన్ని ఎలాగా వాడాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. ఇందులో మనము ఉపయోగించే చిట్కాని చాలా సులువుగా అందరికీ అందుబాటులో ఉండేటి. అయితే ఎప్పటిలాగానే చిట్కాను గురించి తెలుసుకునే ముందు జాగ్రత్తల గురించి, అంటే ఆ ప్రాబ్లం రావడానికి గల కారణాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటిని మనం రెక్టిఫై కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం సమస్య ఉందని గుడ్డిగా ఈ చిట్కాలను వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకున్నప్పుడే మనం ఈ సమస్య నుంచి పూర్తిగా 100% మనం బయటపడదాం. ముఖ్యంగా ఇలాంటి చిట్కాలు అనేటివే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు పనిచేసేటివి. అందులోనూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి అవి నిదానంగా పనిచేస్తాయి. అంటే సమస్య స్టార్టింగ్ లో ఇబ్బంది పడుతున్న వారికి ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సమస్య ముదిరి చాలా ఎక్కువగా ఉన్న వారికి ఇవి త్వరగా రిజల్ట్ వస్తాయని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఈ విషయాన్ని గుర్తుండి, ఏ చిట్కా అయినా సరే, మీరు ప్రపంచంలో ఉన్న కోట్లాది చిట్కాలలో ఏ చిట్కా అయినా సరే సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడే చిట్కాల యొక్క పవర్ అనేది మీకు చూపిస్తుంది. ఎందుకంటే చిట్కాలు చాలా స్వల్పకాలిక ప్రభావాన్ని తోటే స్టార్ట్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి వీటిని రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల ఆ ప్రభావం అనేది పెరుగుకుంటూ వస్తుంది. కాబట్టి కొంత టైం అవుతుంది. బట్ ఇది ఇన్స్టెంట్ గా మనకు రిజల్ట్ ఇచ్చే చిట్కా. సో దీనికి కావాల్సిందల్లా ఏంటి అంటే నాగకేసరాలు. గుర్తుపెట్టుకోండి, నాగకేసరాలు అనేటివి చౌదాపుడి దుకాణాలలో కనిపిస్తాయండి. కొంచెం పాము పడగ విప్పిన సింబల్లో ఇవి కనబడుతూ ఉంటాయి. ఈ నాగకేసరాలు అనేటివి చాలా తక్కువ రేటుకే లభిస్తాయి. అయితే వీటిని ఎలా ఉపయోగించాలి అని అంటే, నాగకేసరాలను బాగా దంచి మెత్తగా పొడి చేసుకోవాలి. వాటిని ఒక సీసాలో భద్రపరచుకోండి. మీరు కలవడానికి ఒక అరగంట నుంచి గంట మోతాదులో ఒక గ్లాసు పాలలో, వేడి పాలు కావచ్చు, గోరువెచ్చని పాలలో కానివ్వండి, ఒక అర చెంచా ఈ నాగకేసరాలను కలిపి, ఒక చెంచాడు ఆవు నెయ్యి, గుర్తుపెట్టుకొని గేదె నెయ్యి కాదు, ఆవు నెయ్యిని కలుపుకొని, కొద్దిగా కండ చక్కెర కలుపుకొని, కలవడానికి ఒక అరగంట నుంచి గంట ముందు కనుక మీరు తీసుకున్నట్లయితే దీని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నాగకేసరాలు నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచాలి. ముఖ్యంగా పెరాలసిస్ వచ్చిన వాళ్ళకు కానివ్వండి, నరాల బలహీనతలు ఉండి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేని వాళ్ళకు, షివరింగ్ ఉన్న వాళ్ళకు, ఇలాంటి వారికి నాగకేసరాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో ఇవి నరాలకు మంచి బలాన్ని, పటుత్వాన్ని అందిస్తాయి. కాబట్టి మరి అంతేకాకుండా ఇది చాలా ఇన్స్టెంట్ గా పనిచేస్తుంది కూడా, రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి. ఓకే, కొన్ని సందర్భాల్లో మనం ట్రూత్ మాట్లాడుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో కొంతమందికి వెంటనే రిజల్ట్ రాకపోయినా ఒక వారం రోజులకు 10 రోజులకు ఖచ్చితంగా దీని ఫలితం అనేది మీరు పొందుతారు. అయితే నేను చెప్పినట్టుగా సమస్యలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇవి చాలా అద్భుతంగా ఫలితాలను అందిస్తాయి. సమస్య తీవ్రంగా ఉంటే చాలా మంది కూడా సమస్యను చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఫీల్ అవుతుంటారండి. మీరు సిగ్గుగా, షైగా ఫీల్ అవుతూ, ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక, ఎక్కడికి వెళ్ళాలని అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే సమస్య అనేది పెరిగి పెద్దదవుతుంది. దాన్ని క్యూర్ చేసుకోవడానికి కావాల్సిన సమయం కూడా అలాగే పడుతుంది. ఎప్పుడైనా సరే సమస్య వచ్చింది అంటే వెంటనే దాని పరిష్కారాన్ని వెతుక్కోవాలి. సిగ్గుపడము, ఫీల్ కావడం, కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, కట్ చేస్తారు. ఏంటంటే ఆ రాంగ్ నెంబర్ సార్, వేరే వాళ్ళు తెలుసు వాళ్ళు చేసిన రైట్ నెంబరా అసలు, లేదా ఫోన్ కలుస్తుందా లేదా అని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. వాట్సాప్ లో కూడా జస్ట్ హాయ్ అని పెడతారు, ప్రాబ్లం అంటారు, ఏదో ఒకటి చెప్తారు, కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, చెప్పడానికి సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా సిగ్గుపడేవారు ఎప్పుడు కూడా వారి యొక్క సమస్యను పూర్తిగా క్యూర్ చేసుకోలేరు. సమస్య ఉంటే ధైర్యంగా డాక్టర్లతో మాట్లాడాలి. అప్పుడు మీ సమస్య తెలిస్తేనే మేము వాటి గురించి పరిష్కారం అనేది క్లియర్ గా చెప్పగలుగుతాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి మేము చాలా ఓపెన్ గా క్లియర్ గా చెప్తున్నప్పుడు మీ సమస్యను మీరు ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎవరికి కూడా అర్థం కాక ఇబ్బంది పడతారు. సమస్య పెరిగి పెద్దదవుతుంది. దాని తర్వాత పరిణామాలు అనేది చాలా తీవ్రంగా ఉంటాయి. చాలా మంది కూడా ఇబ్బంది ఉంటుంది. ఫ్రెండ్స్ తో చెప్పుకోలేరు, పేరెంట్స్ తో చెప్పుకోలేరు, భార్యతో చెప్పుకోలేరు, ఎక్కడ డాక్టర్ని వెళ్ళాలో తెలియక, ఎలాంటి మందులు వాడాలో తెలియక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారని. సో ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతూ ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు మీరు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు ఒకవేళ రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ ఛానల్ మీకు అందిస్తుంది, మీ సమస్యను తెలుసుకున్న తర్వాత. ఓకే, సో అదండి. సో ఎప్పుడైనా సరే సమస్య ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పాలి. ధైర్యంగా చెప్పకపోతే సమస్య గురించి మనం పూర్తి పరిష్కారాన్ని పొందలేము. అండ్ ఎప్పుడు కూడా సమస్యలు చెప్పేటప్పుడు దాచకూడదు. సిగ్గుపడేవో, ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యో ఏదైనా సరే
డాక్టర్ల దగ్గర మీరు సమస్యను అస్సలు దాచకుండా ధైర్యంగా చెప్పండి. తప్పకుండా మంచి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల సమస్య వచ్చి చాలా త్వరగా మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది అండి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మళ్ళీ మీకు ఎక్కడ కూడా దొరకవు. చాలా మంది మళ్ళీ నాకు కాల్ చేసి వీడియోస్ పెట్టండి, లింక్ పెట్టండి అని చాలా మంది అడుగుతుంటారు. దయచేసి అందరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. దీనివల్ల మరింత మంది ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఈ వీడియో చేరుకోవడం అనేది జరుగుతుంది. అండ్ కింద గ్రూప్ డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరినీ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.